యెస్ ట్రేడర్స్ గుడ్ ఈవినింగ్. నిఫ్టీ మనం ఏదైతే గోల్డెన్ రేషియో పైన క్లోజ్ అయితేనే మనకి బుల్లిష్‌గా ఉంటుందని చెప్పుకున్నాం. ఎగ్జాక్ట్‌గా ఎంత స్ట్రాంగ్ క్యాండిల్ పడిందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం ఏదైతే గోల్డెన్ రో లైన్ చెప్పుకున్నామో గోల్డెన్ రేషియో 25,904 చెప్పుకున్నాము. ఆ 904 పైన అక్కడి నుంచే స్ట్రాంగ్ క్యాండిల్ పడింది. యాక్చువల్‌గా ప్రీ ఓపెన్ మార్కెట్‌లో ఇక్కడ చూపించింది మనకు 25,842 దగ్గర మనకు ప్రీ ఓపెన్ చూపించింది. అంటే గ్యాప్ డౌన్ చూపించింది. కానీ క్యాండిల్ ఓపెన్ అవ్వడమే టోటల్‌గా ఎళ్ళిపోయి పైన క్లోజింగ్ పైన నిన్నటి క్లోజింగ్ ప్రైస్ పైన గోల్డెన్ రేషియో పైన క్లోజ్ అయిపోయింది క్యాండిల్. కింద ఓపెన్ అయింది. కానీ పైన స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది. ఎప్పుడైతే స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయిపోయిందో అక్కడి నుంచి గ్రీన్‌లోకి మనకు ఈ మనం చెప్పుకున్నాం కదా! ఈ ఫార్మాటు యెస్టర్‌డే ఐ2లో నుంచి మనం ఈ గ్యాన్ బాక్స్ ద్వారా తీసుకున్నాం. మనం క్రియేట్ చేసుకున్నాం. అది ఫుల్ వీడియో ఉంది కావాలంటే చూడండి. ఈ గ్యాన్ బాక్స్ నుంచి అప్ సైడ్ గ్రీన్ ఉంటే గ్రీన్ సైడ్ చూస్తాం. డౌన్ సైడ్ ఉంటే రెడ్ రెడ్‌లో ఉంటే డౌన్ సైడ్ చూస్తాం. ఇది ఒక వీడియో ఉంది. ఫుల్ వీడియో. ఆ వీడియో చూడండి. ఎప్పుడైతే ఇందులో కన్వర్ట్ అయిపోయిందో మనకి గ్రీన్ సైడ్ కన్వర్ట్ అయిపోయిందో ఆహ్, క అప్పుడు ఇంకా మనం అప్ సైడ్ ఉండాలనేది మన నిర్ణయం. ఈ ఫస్ట్ క్యాండిల్‌లోనే మనకి అర్థమైపోయింది. అప్ సైడ్ ఉండాలి. మార్కెట్ అప్ సైడ్ ఉండాలనేది. మన ఎంట్రీ ఎలా తీసుకోవాలనేది కూడా మనం చెప్పుకున్నాం వీడియోస్. ఆ వీడియో చూడండి అర్థమవుతది. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది, ఈరోజు ఏం జరిగింది 26 వెడ్నెస్‌డే రోజంటే, మనం ఎప్పుడైతే ఇందులోకి గ్రీన్‌లోకొచ్చిన తర్వాత మళ్ళీ మనం రీటెస్ట్ ద్వారా డౌన్ సైడ్‌కొచ్చిన తర్వాత మనం ఒక రెడ్ క్యాండిల్ లోపల 2 క్యాండిల్స్ ఫార్మ్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోవాలని చెప్పుకున్నాం. కాకపోతే ఇక్కడ అటువంటి ఎంట్రీ ఏం దొరకలేదు. డైరెక్ట్‌గా డే హైని గూడా క్లోజ్ చేసి ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఎంట్రీ ఎక్కడ దొరికింది? ఇక్కడ దొరికింది చూడండి ఇక్కడ. అప్ సైడ్ ఎళ్ళింది. మనకు డౌన్ సైడ్ కొద్దిగా కిందికొచ్చింది. ఈ కిందికొచ్చిన తర్వాత మనకిక్కడ ఎంట్రీ ఎలా ప్లాన్ చేయాలి? ఒకసారి చూడండి. అది గూడా మనకు ఎంట్రీ పర్ఫెక్ట్‌గా లేదు. ఎందుకు లేదు అంటే, ఇక్కడ మనం డౌన్ సైడ్ వచ్చిన తర్వాత ఒక రెడ్ క్యాండిల్‌లో మనం చూడాలి. చూడాలి. కాకపోతే మనకిక్కడ ఏం జరిగింది? అది గూడా ఎంట్రీ ఇవ్వలేదు. ఇవ్వకుండానే మనకు టోటల్‌గా పైకెళ్ళిపోయింది. అంటే యాక్చువల్‌గా ఈరోజు మన ఫార్మాట్‌లో ఎంట్రీ లేదు. మనం చెప్పుకునే ఫార్మాట్‌లో ఎంట్రీ లేదు. ఎక్కడ ఎంట్రీ దొరికిందనేది మనం వెతుక్కోవాలి. కాకపోతే ఎక్కడ ఎంట్రీ వస్తుంది అంతవరకు మార్కెట్ ఎళ్ళిపోతూనే ఉంది గదా! పైకి. యాక్చువల్‌గా ఈరోజు ఏం జరిగింది? టోటల్‌గా ఇక్కడ గ్రీన్‌లోకి కన్వర్ట్ అయిన తర్వాత గూడా మనకు పెద్దగా పాయింట్స్ ఇవ్వలేదు నిజానికి. ఒకసారి మీరు ఆప్షన్ చార్ట్‌లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక 50 మొమెంటమ్ ఇంత ఇచ్చింది. ఇక్కడ 25 ఒకసారి చూడండి 25,904 నుంచి 26,200 అంటే దాదాపుగా 300 పాయింట్స్ మొమెంటమ్ ఇచ్చింది. కాకపోతే ఆప్షన్ చార్ట్‌లో మనకు ఇక్కడ ఎక్కడి వరకంటే ఈ రెడ్ లైన్ ఉంది గదా! 96,097 వరకు మంచి మొమెంటమ్ ఇచ్చింది. ఆ తర్వాత ఈ మొమెంటమ్ అంతా కూడా ఆ క్యాండిల్ లోపలనే కిందికొచ్చి మళ్ళీ పైకెళ్ళింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. కాకపోతే మొమెంటమ్ ఆ తర్వాత పెద్దగా ఇవ్వలేదు. ఇక్కడ మనం ఏం ఆలోచించాలి? రేపు మళ్ళీ రీటెస్ట్‌కొచ్చిన తర్వాత మంచి మనకు పాయింట్ దొరుకుతుంది. దొరికిన తర్వాత అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటే ఇంకా తక్కువ ప్రైస్‌లో మనకు దొరికే ఛాన్స్ ఉంటుందన్నమాట. అది మెయిన్ పాయింట్ గమనించండి. ఒకసారి ఈరోజు దొరకలే గదా! ఇంత మొమెంటమ్ కదిలిపోయింది అనుకునే బాధపడొద్దు. రేపు మాత్రం మనకు మంచి ఎంట్రీ ఇస్తుంది. ఎంట్రీ ఇచ్చిన తర్వాత బై చేసుకుంటే ఖచ్చితంగా మనకి మంచి మొమెంటమ్ వచ్చే ఛాన్స్ ఉంది. అది ఒకసారి మైండ్‌లో పెట్టుకోండి. ఎప్పుడైనా మనం మొమెంటమ్ పైకెళ్ళిపోతుంది గదా! మన ఫార్మాట్ రాలే గదా! అయినా మొమెంటమ్ పైకెళ్ళిపోతుందనేది తొందరపడకుండా ఎంట్రీ తీసుకోవడం మానేయాలి. ఖచ్చితంగా మనం రీటెస్ట్‌లో ఎంట్రీ వస్తే ఇది ఎళ్ళిపోయినా కూడా మనకు మళ్ళీ తక్కువ రేట్‌లో దొరికే ఛాన్స్ ఉంటుంది. అది అన్నమాట. కాకపోతే ఇక్కడ ఎటువంటి ఎంట్రీలు అనేక రకాలుగా తీసుకోవచ్చు. ఇక్కడ ఏమైందంటే ఒక రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఈ క్లోజ్ అయిన క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకోవచ్చు నిజానికి. ఆ తర్వాత డే హైని క్లోజ్ చేసింది గనుక నెక్స్ట్ మనకు కొంచెం మొమెంటం క్యాచ్ చేయొచ్చు. అదే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. బిగినర్స్ ఎవరైతే ఉంటారో మనం ఎంట్రీ పాయింట్స్ అనేక రకాలుగా కొన్ని మైండ్‌లో పెట్టుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఎటువంటి ఎంట్రీ వస్తే మనం దాంట్లో ఎంట్రీ తీసుకోవాలనేది. నేను మాత్రం ఈరోజు ఇటువంటి ఎంట్రీని తీసుకోవడం జరిగింది. ఈ రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత నేను ఈ లైన్స్ ఏసుకున్నాను. ఈ గ్రీన్ క్యాండిల్‌కి లైన్స్ ఏసుకున్నాను. ఎందుకు లైన్స్ ఏసుకున్నానంటే, ఈ గ్రీన్ క్యాండిల్‌కి ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే, ఈ రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత గూడా కిందికొచ్చి హాఫ్
ఆఫ్‌లైన్‌కి టచ్ చేసి పైకెళ్తుందన్నమాట క్లోజ్ చేసింది. కాకపోతే ఇది ఇక్కడే క్లోజ్ చేసింది. వెంటనే క్లోజ్ చేసిన తర్వాత ఈ క్యాండిల్ పైన 940 క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఆ తర్వాత డైరెక్ట్‌గా వెళ్ళిపోయింది. అదొక పాయింటు. ఇంకొకటేంటంటే మనకి ఫిబొనాసీ టూల్సు ఎంత పర్ఫెక్ట్‌గా పనిచేస్తున్నాయనేది మళ్ళీ ప్రూవ్ అయింది. ఇది గూడా గమనించండి. గమనించిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనం మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాము. మనకు వీక్లీ క్యాండిల్ క్లోజ్ అవ్వడం ముఖ్యము. డే క్యాండిల్ చూడండి. ఒక్క క్యాండిల్‌తోనే మొత్తం టోటల్‌గా గ్రీన్‌లోకెళ్ళిపోయింది వీక్లీ మొత్తం. చూడండి వీక్లీలో పెడతాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. వీక్లీలో మనం ఎటువంటి క్యాండిల్ చెప్పుకున్నాము. కింద లాంగ్ విక్ వదులుకుంటూ పైకెళ్ళే ఛాన్స్ ఉంటది ఖచ్చితంగా. ఈ ఫ్రైడే అయిపోయేలోపు ఇది ఒకవేళ ఈ బ్లూ లైన్ అంటే 26,336 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటది ఖచ్చితంగా. రేపు ఎక్స్‌పైరీ ఉంది. ఏది సెన్సెక్స్ ఎక్స్‌పైరీ ఉంది. రేపు కొద్దిగా అటు ఇటుగా తిరిగినా కూడా ఫ్రైడే మాత్రం మంచి మూవ్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ టార్గెట్ 26,256 ఆ తర్వాత 26,336 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఈ వీక్. ఈ వీక్ టోటల్‌గా అండ్ ఈ మంత్ గూడా అదే వస్తుందనమాట. ఒకవేళ ఈ వీక్‌లో ఫ ఫో ఫ్రైడే లోపు మనకి ఫ్రైడే రోజు గాని, ఈ బ్లూ లైన్ పైన మనకి ఒకవేళ క్లోజింగ్ ప్రైస్ ఇచ్చుంటే, ఆ తర్వాత నెక్స్ట్ టార్గెట్ గురించి ఆలోచిద్దాం. నెక్స్ట్ టార్గెట్ చాలా పెద్దగా ఉంటది. 26,700 723 వరకు ఉంటది. ఇది ఖచ్చితంగా గమనించండి. మనం చెప్పుకునే పాయింట్స్ చాలా ఇంపార్టెంటు. బిగినర్స్ కోసం గూడా మనం ఎంట్రీ పాయింట్స్ చెప్పుకుంటున్నాం. లాంగ్ ఎంత వ్యూ ఎళ్తుందో చెప్పుకుంటున్నాం. వ్యూ వీక్లీ పరంగా మనకి ఎంత మొమెంటం ఇస్తుందో చెప్పుకుంటున్నాం. మంత్లీ పరంగా ఎంత మూవ్‌మెంట్ ఇస్తుందని చెప్పుకుంటున్నాం. డైలీ గూడా ఎంత మొమెంటం ఇస్తుందో చెప్పుకుంటున్నాము. అది చాలా సింపుల్‌గా చెప్పుకుంటున్నాం మనం. ఓకే. అది గమనించండి. ఓకే. గమనించిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. షేర్ చేసి మిగతా వాళ్ళకి గూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఓకే. థాంక్ యూ.